సంయుక్త న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం మదనపల్లి పర్యటన నేపథ్యంలో టీడీపీలో అసమ్మతి నేతల గళం. పుంగనూరు రామసముద్రం మండలంలోని ఎస్టీ కాలనీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ఎస్టీ కమిషన్ సభ్యులు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే సన్నాహక సమావేశం. మదనపల్లి పట్టణంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ నిరసనలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం చంద్రబాబు మదనపల్లి పర్యటన విజయవంతానికి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం. సీఎం చంద్రబాబు శనివారం మదనపల్లి పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా ఐక్యతతో కదిలి రావాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిస్తూ స్థానిక నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం. మదనపల్లిని జిల్లా చేసిన ఘనత నియోజకవర్గంలో ఎన్నటూ లేని అభివృద్ధి చేస్తున్న విషయం తెలియజేస్తూ జిల్లా ఇచ్చిన తర్వాత తొలిసారిగా విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి అశేష జనవాహినితో హాజరై చంద్రబాబు కన్నీవిని ఎరగని రీతిలో స్వాగతించాలని, ప్రతి ఒక్కరూ సహకరించి ఐక్యత చాటాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 3 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ విధంగా మనకు మదనపల్లి జిల్లా 120 సంవత్సరాల కళ నెరవేర్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా స్వాగతం పలకల్లా, ఘనంగా ఆయనకు మాట్లాడి ఆయన ఆనందపరచాలి. అది మన బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకోసం మీరందరూ ఏ ఒక్క నాయకులు కూడా పడుకోకూడదు. ఒక వార్డుకి 3 నాయకులు ఉంటే 3 50లు 150 మంది తీసుకురావాలా. ఒక పంచాయతీకి 4 నాయకులు ఉంటే 4 50లు 200 మంది తీసుకురావాలా. మీరు మీ నాయకత్వాలు చాటుకోవాలా. ఎవరెవరైతే డైరెక్టర్లు పదవులు తీసుకున్నారో, ఎవరైతే ఆలయ చైర్మన్ తీసుకున్నారో, ఆలయ చైర్మన్లు 100 మంది, ఏదైతే డైరెక్టర్ల పదవులు పొందిన వాళ్ళు 100 మంది తీసుకురావాలా. ఎవరు కూడా పడుకునేదానికి లేదు. మాటలు చెప్తే వినే పరిస్థితి లేదు. ఇప్పుడే నేను ఇక్కడే 5 నిమిషాల్లో కొత్తవారిపల్లిలో 2 నాయకులు కనబడినారు. సీనన్న కనపడలేదని అడిగినా. అప్పుడే సీనన్న నాకు కనపడినాడు. ఈ విధంగా నేను అనుకుంటారేమో ఎవరు వచ్చినారు ఎవరు లేదు క్షణాల్లో చెప్తాను. నేను అవంతా మర్చిపోయే పరిస్థితి ఉండదు. ఇంకా ఎవరెవరు నాయకులు అంతా లిస్ట్ రాసి పెట్టుకున్నాను. సాయంత్రం వాళ్ళకి మాట్లాడతా. ఏ ఒక్కరికి ఉపేక్షించే పరిస్థితి అది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడే భోంచేస్తారు. ఎక్కడ? ప్రజావేదిక దగ్గర వేదిక కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడే భోంచేస్తారు. అక్కడ భోంచేసిందే అదే ఆ రోజు శనివారంలో సాసా కార్యక్రమం ముందర ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో సాసా కార్యక్రమం పూర్తి చేసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బయలుదేరి చీకలబయలు ఏదైతే జలహారం కార్యక్రమానికి వెళ్తారు. అక్కడ చెరువు పైన ఒక కార్యక్రమం ఉంది. అక్కడ ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ 3:30కు వస్తారు. 3:30-3:45కి వచ్చేటప్పటికి మన కార్యకర్తలు, నాయకులు మీటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి వార్డుకి కానీ, ప్రతి పంచాయతీ కానీ, వార్డుకి బూత్ ఇన్ఛార్జ్ కాడి నుంచి, మళ్ళా బిఎల్ఏ కాడి నుంచి, కేఎస్ఎస్ సభ్యుల కాడి నుంచి ప్రతి ఒక్కరు ఉండాలి. ఏ ఒక్కరు కూడా లేరంటే ఏమాత్రం వినే పరిస్థితి లేదు. కేఎస్ఎస్లో ఉన్న సభ్యులు కూడా ఉండాలంటే మనము గ్రౌండ్ స్థాయిలో ఉన్నాం. ఆ స్థాయి నుంచి నాయకులకు, కార్యకర్తలకు మనం తీసుకోవాలి. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఐక్యత చాటుకునే సందర్భం ఉంది. మనమందరం ఎక్కడ కూడా కానీ ఏ ఒక్కరికి తక్కువ లేదు. తప్పకుండా ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చేసిన పరిపాలన పైన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మన జాతీయ అధ్యక్షులు ఆయనకు స్వాగతం పలుకుతూ, అదే విధంగా మదనపల్లి అభివృద్ధి మహర్దశ కోసం ఆయన వస్తున్న సందర్భంలో మనమందరము కలిసి పెద్దలు జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ మదనపల్లి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిగా విన్నపం చేసే బాధ్యత మన అందరిపైన ఉంది. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే 15 నిమిషాలు కావాలా. మనం దాని గురించి మాట్లాడే అవసరం లేదు. తెల్లవారులేస్తే సాయంత్రం వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం. నిన్న కూడా ఒక మండలం విజిట్ చేశాం. 5-6 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. ఇదే కాకుండా మొన్న నిమనపల్లి మండలం విజిట్ చేశాం. అక్కడ ఉన్న వాస్తవాలు, అక్కడ సమస్యలు పైన పూర్తి దృష్టి పెట్టాము. ఎక్కడ ఏ సమస్య ఏ రోజు ఏ క్షణంలో మన దృష్టికి వస్తే ఏ రోజుకి ఆ రోజు ఏ క్షణాన ఆ క్షణానే ఆ సమస్యలు పరిష్కారం చేసి ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తున్న చరిత్ర మదనపల్లి చరిత్ర అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా 18వ తేదీ ఈ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు.
ఫస్ట్ హెలిప్యాడ్లో 11:30 గంటలకు ఖచ్చితంగా హెలిప్యాడ్లో ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తక్షణం అక్కడి నుంచి బయలుదేరి వేంపల్లిలో మనం పెట్టిన ఏదైతే ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ ముందర ఏదైతే మనం ఆవరణ పెట్టామో అక్కడ ప్రజావేదిక ఉంటుంది. ఆ ప్రజావేదికలో ఫస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయిందే నేరుగా ప్రజావేదిక వస్తారు 12 గంటలకు, 12 కాదుకి. అక్కడి నుంచి 1:30, 1:45 వరకు ప్రజావేదికలో ఒక పెద్ద సభ ఉంటుంది. ఆ సభకు 8,000 నుంచి 9,000 మంది ప్రజలకు తీసుకురావాలా. దాని బాధ్యత మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు మీదే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా మదనపల్లి నియోజకవర్గానికి విచ్చేసినటువంటి సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు మామా షాజాన్ పాషా గారి ఆధ్వర్యంలో ఆయన ప్రోగ్రాంను సక్సెస్ఫుల్ గా మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడుగు బలిగిన వర్గాలకు, అర్జున్ మైనారిటీ వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎక్కడ కానీ ఎటువంటి సంక్షేమాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా లేవు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని బీటీ కళాశాలలకు యూనివర్సిటీ కల్పించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తుంగలో తొక్కారని, మూసివేసిన స్కూళ్లకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పునః ప్రారంభిస్తామని, నాడు నేడు పనులను పూర్తి చేస్తామని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని, హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదంటూ బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదాను అమల్లోకి తీసుకురావాలని తమ నిరసనను వ్యక్తం చేసిన పలు కళాశాల ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా రాష్ట్రంలో విద్యార్థి యొక్క సమస్యలన్నీ కూడా కొండల్లాగా పేరుకుపోయినటువంటి సమస్యలు ఈరోజు పరిష్కరించినటువంటి పాపాన ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లేదు. గతంలో ఉన్నటువంటి అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేసింది. జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పింది. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ అంతా రిలీజ్ చేస్తామని చెప్పింది. మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, జీవో నెంబర్ 104, 107, 108 తీసుకొచ్చి వాళ్ళందరూ ప్రైవేట్ సీట్లన్నీ ప్రైవేట్ చేస్తామన్నామంటున్నారు. మేము వచ్చిన తర్వాత ఆ జీవో నెంబర్లన్నీ ఎత్తేసి పూర్తిగా వైద్య విద్యనంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులకి అందే విధంగా చూస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పాదయాత్రగా ఇదే మదనపల్లి సెంటర్గా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బీటీ కళాశాలని దాని దుస్థితి చూసి నేను బీటీ కళాశాల యూనివర్సిటీ స్థాయిని కల్పిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎక్కడ పోయినారో తెలియదు, ఏ విధంగా చేస్తున్నారో తెలియదు. కళాశాల గురించి గొప్పగా మాట్లాడారు. ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక రకాలుగా చెప్పారు, అనేక రకాలుగా ప్రచారం చేసుకున్నారు. ఓటు బ్యాంకుల కోసం ఈ ఎమ్మెల్యే కట్అవుట్లు వేసుకొని మరి కూడా బీటీ కళాశాలను యూనివర్సిటీ స్థాయి కల్పిస్తాం, గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపిస్తాం, బీటీ కళాశాల ఆస్తులన్నీ కాపాడతాం అని చెప్పినటువంటి ఈ ఎమ్మెల్యే ఈ రోజు ఏ పక్కనున్నారో కనీసం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. యూనివర్సిటీ స్థాయి లేక అడ్మిషన్లు సక్రమంగా జరగక ఆ కళాశాల ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ ఆఫీసులకు ఈరోజు అద్దెకిచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. మీకు ఒకరే ఉంటే మీ చేతనైతే ప్రభుత్వ బిల్డింగ్లు కట్టించండి, అక్కడ పెట్టండి గవర్నమెంట్ ఆఫీసులు. ఇక్కడ పెట్టేది కాదు, ఇక్కడ కాలేజీలో అడ్మిషన్లు చేయించండి, మూతపడినటువంటి ఇంటర్మీడియట్ కోర్సును తెరిపించండి, మూతపడినటువంటి పీజీ కోర్సును రీఓపెన్ చేయించండి. బీటీ కళాశాలకు పూర్వ వైపు తెప్పించాలి. కానీ ఈ రకంగా నిరంకుశ ధోరణి అనేది చాలా దౌర్భాగ్య స్థితి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ లో ఉండడం వల్ల
రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి దాదాపుగా 2-3 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఈ పొద్దుడికే కూడా విద్యా దీవెన పడలేదు, వసతి దీవెన పడలేదు, తల్లికి వందనం పడలేదు. ఈ విధంగా ఉంటే విద్యార్థులందరూ కూడా ఏ విధంగా చదువుకోవాలి? కళాశాలల్లో యాజమాన్యం మొత్తం అంతా పీడిస్తూ ఉన్నారు. మీరు ఫీజులు కడితేనే కళాశాలకు రండి, ఫీజులు కట్టకపోతే అసలు మీ కళాశాలకు రావద్దనే పద్ధతుల్లో ఈరోజు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నారాయణకో, శ్రీచందనకో, భాష్యానికో వీళ్ళందరికీ కూడా ఊడిగించేసి మానేసి పేద విద్యార్థులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరందరూ దోహదపడతారని చెప్పి ఈ సందర్భంగా ఏఐసబ్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐసబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఇదే 18వ తారీఖున వచ్చేటువంటి సీఎం గారిని కూడా బీడీ కళాశాలని యూనివర్సిటీ స్థాయి చేయకపోతే, అదేవిధంగా ట్రిపుల్ రద్దు చేసి మెడికల్ కళాశాలని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపకపోతే ఏఐసబ్గా కూడా అడ్డుకుంటామని చెప్పినని ఈ సందర్భంగా ఈ ధర్నా నుంచి హెచ్చరిక జారీ చేస్తాం. తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. మదనపల్లి పట్టణం కదిరి రోడ్డు స్థానిక సంఘం ఫంక్షనల్ వద్ద తాగునీటి సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి ఎమ్మెల్యే తాగునీటి కోసం నిరసన చేస్తున్న స్థానిక మహిళలను ఒప్పించి నిరసన విరమింపచేశారు. 10 రోజులకు ఒకసారి కూడా నీరు సరిగా కొళాయిల్లో రావటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చిన మహిళల అభ్యర్థనలు మున్సిపల్ కమిషనర్తో చర్చించి వారికి ఒకసారి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా భరోసా కల్పించారు. పొంగనూరు రామసముద్రం మండలంలోని ఎస్టీ కాలనీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ఎస్టీ కమిషన్ సభ్యులు. అన్నమయ్య జిల్లా పొంగనూరు రామసముద్రం మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన గిరిజన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. గిరిజనులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు సానుకూలంగా ఆలకించారు. రామసముద్రం మండల పెద్దకూరపల్లి గ్రామంలో హౌసింగ్, త్రాగునీరు, ఆరోగ్యం, అంగన్వాడీ, విద్య, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. గ్రామంలో కొన్ని గిరిజన కుటుంబాలకు ఇప్పటికే ఆధార్ కార్డులు లేకపోవడం, శ్మశాన వాటిక సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలను గ్రామస్తులు కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. గొల్లపల్లి గ్రామంలో మండల స్థాయి అధికారులు గిరిజనులతో కలిసి ఏకలవ్య మహారాజ్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. పొంగనూరు మండలం కుమ్మరగుంట ఎస్టీ కాలనీ సందర్శించి పొంగనూరులోని జడ్పీ గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని సకాలంలో పరిష్కరించాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి 100% చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచిస్తున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి వెంకటప్ప. సీఎం మదనపల్లి పర్యటనలో వినతి పత్రం ఇవ్వాలని సన్నద్దమవుతున్న టీడీపీ అసంతృప్తి నేతలు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పైబడిన కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన మాకు ఏ పనులు జరగటం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసుకున్న వారే ఇప్పుడు మళ్లీ వర్కులు చేసుకుంటున్నారు. మాకు ఏ పదవులు ఇవ్వలేదు సరికదా, ఏ అభివృద్ధి పనులను మాకు కేటాయించలేదని, ఇళ్లకే పరిమితమైనామని అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం అసంతృప్తి నాయకులందరూ కలిసి సీఎంకు వినతి పత్రం ఇద్దాం అంటూ పిలుపునిస్తూ మీడియా సమావేశం మదనపల్లి నియోజకవర్గం అసంతృప్తి తెలుగుదేశం నాయకులు. అందరికి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్, కార్యకర్తల ప్రెస్ మీట్ అని మనం ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా మంది కార్యకర్తలు కొన్ని పనుల వల్ల రామసముద్రం కానీ, చెంకూరు కానీ, నిమ్మన్పల్లి కానీ కొన్ని రాలేకపోయినారు. వాళ్ళ తరపు నుంచి మనం కార్యకర్తల ఆవేదన, కార్యకర్తల బాధ
మన్నాడు సీఎం గారు 18వ తేదీ శనివారం మదనపల్లికి విచ్చేస్తున్నారు. దాని ప్రకారంగా టీడీపీలో 10-15 ఏళ్ల నుంచి టీడీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని కష్టపడి రోడ్డు మీద వచ్చి కేసులు పెట్టించుకొని తిండికి జరక్క ఇల్లు జరక్క చాలా మంది కూలు పనులు వదులుకొని పార్టీ కోసం కష్టపడి ఈ రోజు రూలింగ్ ఉండి కూడా మా టీడీపీ ప్రభుత్వం ఒక్కరికి న్యాయమే జరగలేదు. మా మదనపల్లి నియోజకవర్గంలో ఏ మండలం ఎత్తుకోండి, పంచాయతీ ఎత్తుకో, ఏ మున్సిపాలిటీ గాని ప్రతి ఒక్కరికి ఏ కార్యకర్తకి ఒక కాంట్రాక్ట్ పని వచ్చింది లేదు, చిన్న వర్క్ రాలేదు, ఏదన్నా న్యాయం చేసే నాయకుడే మనకు లేడు. దీనికి చంద్రబాబు గారు 18వ తేదీ వస్తున్న సందర్భంగా మనమంతా ఇంకా చాలా మంది కార్యకర్తలు ఒకటై ఒక మెమోరాండం ఇచ్చి మా బాధ మా ఆవేదన చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 2 సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలు గాని ప్రతి ఒక్కటి సస్యశ్యామలంగా జరుగుతూ ఉంది. కానీ మా మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దాదాపు 5,000 నుంచి 10,000 మంది కార్యకర్తలు ఇంట్లో ఉండిపోయినారు. బయట రాలేక బాధ చెప్పుకోలేక ఏడపోయినా మనకి న్యాయం జరగడం లేదు. ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోని, ఎండిఓ ఆఫీస్ పోని, మున్సిపాలిటీ పోని, కరెంట్ డిపార్ట్మెంట్ పోని ఏడ మనకు పని జరగలేదని చాలా మంది ఆవేదన గురి అయి పార్టీని వదిలి దూరంగా ఉన్నారు. దీనికి మనమంతా కలిసి సీఎం గారికి వినతి పత్రం ఇవ్వాలా, మా బాధ చెప్పుకోవాలని చెప్పి మేము ఏకమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో మేము 5 మంది నుంచి 10 మంది తప్ప ఏ ఒక్క కార్యకర్త గాని నాయకుడు ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వాళ్ల పదవులు ఏడు చూసిన వర్కులు వాళ్లకే పార్టీ విలువలు ఉన్నాయి, కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి. కానీ టీడీపీలో ఉండే కార్యకర్తలకి పట్టించుకునే నాదుడు లేడు. ఏదైనా చెప్పుకుంటే వాళ్ళకి ఏం రానికుండా చేస్తున్నారు. సోషల్ మీడియాలో గాని ప్రతి ఒక్కటి గాని కేసులు పెట్టించుకొని బాధపడి టీడీపీ కోసం ఎవరు పిలిచినా పిలకపోయినా టీడీపీ కుటుంబం ఒకటే రోడ్డు మీద వస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పార్టీ మాదని అనే వాళ్ళే కూడా వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై అప్పుడు పనులు చేసుకుని ఈ రోజు మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం వాళ్లే కాంట్రాక్ట్ చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు చెప్పుకుంటారు. నిన్న మన వచ్చిన వాళ్ళు టీడీపీ సీనియరే, ఆ కాలం నుంచి వాళ్ళు సీనియర్లే. ఏం అర్థం కావడం లేదు. దీనికి మనం మా బాధ ఆవేదన చెప్పుకునే దానికి సీఎం గారిని కలుస్తా ఉన్నాము. మదనపల్లి మండల్ ఆఫీస్ ఎండిఓ గాని, కరెంట్ డిపార్ట్మెంట్ డిఈ గాని, మున్సిపాలిటీ కమిషనర్ గాని వాళ్ళు వన్ సైడ్ పని చేస్తున్నారు. కార్యకర్తలకి టీడీపీ వాళ్ళు పోతే పట్టించుకునే వారు కాదు. ఒక అప్లికేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ దగ్గర లేదు. ఒక్క సైడ్ వన్ సైడ్ పని చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా డిఈ గారు, కరెంట్ డిఈ గాని, కమిషనర్ మేడం గాని, ఎండిఓ గాని వాళ్ళ గురించి కూడా మనం ఒక కాపీ ఇచ్చి మా టీడీపీ వాళ్ళకి ఇంతవరకు ఏ పని జరగలేదని చెప్పి వాళ్ళపైన కూడా మనం కంప్లైంట్ ఇస్తున్నాము. టీడీపీ కార్యకర్తలకి మనకి ఎవరన్నా చాలా బీద సాధవులు ఉన్నారు, ఎవరు కోటీశ్వరులు లేరు టీడీపీ కార్యకర్తల్లో. వాళ్ళకి న్యాయం జరగల్లా, వాళ్ళకి నాయకుడు అనేవాడు పట్టించుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా 10 రూపాయలు వచ్చే ఆదాయం చూపించాలని చెప్పి కోరుకుంటూ వినియోగించుకుంటున్నాను. ఉండిపోయినారు. ఇప్పటికేం పెద్దగా మూవ్ కావడం ఏం లేదు. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు అయితే బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు, యాక్టివ్గా వర్కులు చేసుకుంటూ ఉన్నారు. ఇన్ఛార్జి కనీసం పొన్నుటిపాలెం ఇన్ఛార్జి అంటే ఈ పియాకి ఇన్ఛార్జ్ ఇచ్చేది ఏంటండి? కాలువలు ఎత్తినారంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కాలువలు ఎత్తినారు, వాళ్ళ ప్రభుత్వంలో చెత్త ఎత్తినారు. నెలకు నాడు సైట్ కాలువలు ఎత్తడం లేదు, నీకు నెలకు నాడు చెత్త ఎత్తడం లేదు. వాళ్ళు శాలరీ లేవల్లా దాన్ని ముందు చెరువు తీసుకునే వాళ్ళు లేరు ఎవరన్నా? వైసీపీ నాయకులు ఉండే నాయకులు అంతా వెనకంటే ఉంటారు. మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ అది పార్టీకి చెడ్డ పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా మనకి? ఇప్పుడు ఆ మాదిరి చేస్తే రేపొద్దునే ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీలు వస్తున్నాయి. ఏం ఆవు పెట్టుకుని మనం ఓటు అడగాలి చెప్పు? ఏ రకంలో మనం క్యాండిడేట్ని గెలిపించుకోవాలి? మనం పెట్టిన క్యాండిడేట్ని ఈ మాదిరి అయితే అది డ్యామేజ్ చేయాలనేనా ఇట్లా చేస్తూ ఉండేది? దాని గురించి ఎవరు నాయకులు పట్టించుకోలేదు కాబట్టి దాని మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు టీడీపీలో ఎమ్మెల్యే గారు గాని ఇంకా ఇతర అతని దగ్గర ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు పనులు ఇస్తున్నారు, చేపిస్తున్నారు. వాళ్ళు చెప్పిందే జరుగుతుంది కానీ మిగతా కష్టపడిన కార్యకర్తలకి నాయకులకి ఏం న్యాయం జరగలేదు మదనపల్లిలో. దయచేసి మాకు న్యాయం జరగాలని మేము చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నాము.
దీన్ని బట్టి మీ ఆలోచన ఎలా ఉంటుందో సార్ మాకు కూడా తెలియాలి. మీరు కూడా మాకు న్యాయం చేయాలి. కష్టపడిన కార్యకర్తలు ముందు పెట్టాలి. మేము కోరుకునేది ఇదే. మదనపల్లిలో ఏ కేసు పెట్టిన ఇప్పుడంటే మేము పార్టీ రూలింగ్ లో లేనప్పుడు ఇప్పుడు కూడా మేము కేసు వాయిదాలు తిరుగుతూనే ఉన్నాము. దాదాపు అంటే ఇప్పుడు వరకు కూడా ఆ వైసీపీని ఇంకా వచ్చిన వాళ్ళ మీద ఒక కేసు లేదు. ఏం ఈ 2 ఏళ్లలో వాళ్ళకే పనులు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. వాళ్ళు గీసిందే గీత అన్నట్టుగా వాళ్ళు ఇది చేస్తున్నారు. మా మీదనే తిరుగుబడుతున్నారు. పార్టీ వాళ్ళ మీదనే వాళ్ళు తిరుగుబడుతున్నారు. కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇదే మా విన్నపం. మాట్లాడు రామచంద్ర మండలమ్మా, నువ్వు మాట్లాడు. నీకు ఇది వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. మాట్లాడు మీ గ్రామ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం మదనపల్లి పర్యటన నేపథ్యంలో టీడీపీలో అసమ్మతి నేతల గళం. పుంగనూరు రామసముద్రం మండలంలోని ఎస్టీ కాలనీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ఎస్టీ కమిషన్ సభ్యులు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే సన్నాహక సమావేశం. మదనపల్లి పట్టణంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ నిరసనలు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.